నెక్స్ట్ ఆర్డర్ వచ్చి మెఫిల్ పడ్డది, అది సిగ్నల్ అవతల ఉంటుంది. నేనేమో ఈ సిగ్నల్ దగ్గర 2 నిమిషాలు అయింది ఈయన ఆగిన. సిగ్నల్ పడితే కానీ అటు పోలేను. ఎండనేమో సావ మింగుతుంది. ఇక్కడ ఇంత ఎండ కొడుతుంది, ఈ ఎండలో ఇంతమంది ఎగబడుతున్నారు ఆర్డర్కి. మనం ఈ మందిరంతా దాటుకొని లోపలికి ఎడవాలా సార్? ఏడ దొరకాలి మనకు ఆర్డర్ వచ్చేవరకు? ఏ టైం అవుతుంది? ఒక్కొక్కరికి చెమటలు గారిపోతున్నాయి. కానీ ఎట్నుండి పోవాలి అసలు? ఏడ గాలి ఏం కొట్లాడుతున్నారు బాబు. బా పోవడానికి జాగ్ కూడా లేదు. बात करो कस्टमर है। मैं बात करता हूँ और एक उधर लेना है. ఆర్డర్ పికప్ చేసుకొని వచ్చేసరికి చెమటలు గారిపోయినాయి మొత్తానికి. ఆర్డర్ పికప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బైక్ మీద పోతుంటే గాలికి ప్రశాంతంగా ఉంది. సన్నీ ప్లీజ్. వసంత ఎమరాల్డ్ 11. ఇదే 11. ఆగు, ఫోన్ చేస్తున్నా. డైరెక్ట్ వెళ్ళిపోవాలా? ఇది ఎండ కొడుతుంది. ఎండ కొట్టుకుంటానే ఎండలోనే వాన పడుతుంది. లైట్గానే పడుతుంది. మన కెమెరాకి ఏం కాదనుకుంటా. పోదాం, ట్రై చేద్దాం. దగ్గరనే కదా, రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. దీన్ని అమ్మ ఇంతసేపు తక్కువైంది, మళ్ళీ గుట్టబట్టే దబాంచి. ఎండ కొడుతున్నది, ఎండలో వాన కొడుతున్నది. ఇదేందేమో మరి. ఓ వీడొకడు. బా 2 hours later. వర్షం బాగా ఘోరంగా పడుతుంది. మొత్తం బురద అయిపోయినాయి అంతా. ముందుకెళ్ళి ఆడ నాపుకొని ఫస్ట్ కెమెరా తీసేద్దాం. ఇందాకనే తీద్దాం అనుకున్న రూమ్లో నుంచి వచ్చేటప్పుడే, కాకపోతే సముద్రం ముగిపోతుందిగా, వర్షం తగ్గింది కదా అని తీయలేదు. ఇదేమో మళ్ళీ పడుతుంది. ఇక్కడ ఆపుకొని తీసేద్దాం. ఎక్కడైనా ఆ లాస్ట్లో ఒకటి ఇందులో ఉంటుంది, అక్కడ ఆపుకుందాం. ఈ ఘోరం వల్ల కెమెరా ఆయన ఖరాబ్ అయితే నేనేం చెప్పిరా బాబు. ఘోరం అవుతుండే మావా, బతికినా. నొప్పి వర్షం పడితే ఇదే నెత్తి నొప్పి సిటీలా. అనవసరంగా వచ్చిన ఒకరోజు డ్యూటీ పోతే ఏం కాకుండా. సరే, ఇక్కడ ఆపుకొని కెమెరా అయితే వేసేద్దాం ఫస్ట్. ఇప్పటిదాకా వర్షం పడుతుందని కెమెరా తీసి బ్యాగ్లో పెట్టిన. ఇప్పుడే ఆన్ చేసిన. ట్రాఫిక్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఈరోజు. వచ్చిన ఒక చిన్న వర్షానికి చెట్లు ఇరిగిపడ్డాయి. ఒక్కొక్క ఆర్డర్ డెలివరీ చేయడానికి మినిమం ఒక గంటన్నర పడుతుంది. ఇందాకైతే ఒక ఆర్డర్ ఘోరం. మరి ఆర్డర్ 7:50కి పడితే ఇప్పుడు 9:50 9:20కి ఆర్డర్ డెలివరీ చేసిన దాన్ని. కస్టమర్ చాలా ఓపికతో ఉంది అసలు. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మనకు ఈ బాహుబలి కిచెన్ నుంచి పడ్డది. ఈయన ఆర్డర్తో పాటు 2 ప్లేట్లు ఎక్స్ట్రా తీసుకురమ్మన్నాడు. అండ్ అట్లే మధ్యలో థమ్స్అప్ కూడా పట్టుకొని రమ్మన్నాడు. 3018 ప్లేట్లు కూడా పికప్ అయిపోతుంది. ఇది కస్టమర్ కోసం థమ్స్అప్. మధ్యలో ఆగి మళ్ళీ తీసుకొని పోవాలి. వచ్చింది, తీసుకున్నాం. ఏనే 45ది పక్కనే ఇవ్వాలి. ఆర్డర్ కూడా దూరం లేదు. ఆర్డర్ డెలివరీ అయిపోయింది. ఇది చేసేసా. నెక్స్ట్ ఆర్డర్ వస్తుందో మరి. 40 23 ఏం కలపలేడు. ప్లీజ్. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి అనన్య ఫుడ్ కోర్ట్ నుంచి పడింది మావా.
ఇది ఒక్కటి ఇచ్చేస్తే టైం అయిపోతుంది, లాగౌట్ చేసుకుని వెళ్ళిపోతే. అభిషేక్ ఇది లాస్ట్ ఆర్డర్ ఉంది, ఈ ఆర్డర్ ఇస్తే అయిపోతుంది. కస్టమర్ ఏమో ఫోన్ లేపట్లేదు, ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది, 17% ఉంది. ఫోన్ లేపితే అయిపోతుందా? వీళ్ళు ఫోన్ లేపకుండా ఏం చేస్తున్నారు? వీళ్ళేనా వస్తున్నారు ఇక్కడ కస్టమర్? సుష్మా అయిపోయింది గైస్, బంద్ చేద్దాం డెలివరీ కొట్టేసి. అబ్బా కరెక్ట్గా 11 అయింది టైం. అమౌంట్ వచ్చేసి 1046 అయింది, రేపు 348 యాడ్ అవుతుందిగా మొత్తానికి. లాగిన్ అవర్స్ కరెక్ట్గా 8 hours 59 minutes అయింది. ఓకే ఇంకేంది మరి, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఈరోజు పైసలు వచ్చేసి మొత్తం 1394 రూపాయలు అయింది మామ. ఈరోజు అయితే చాలా వ్లాగ్లో చాలా వీడియోస్ మిస్ అయినాయి వర్షం పడినందువల్ల.